సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 20% నుంచి 42% పెంచాలని, గత 3 సంవత్సరాల ఫీజు బకాయిలు 4,500 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చెలో కలెక్టరేట్ మండల ఆఫీసుల ముట్టడికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్ర సంఘం కోర్ కమిటీ సమావేశం అధ్యక్షులు ఎర్రసత్యం అధ్యక్షతన సమావేశం విద్యానగర్లోని బీసీ భవన్లోని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ కులగణన చేయటం లేదని, ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42% పెంచలేదని మండిపడ్డారు. 42% బీసీలకు పెంచాలని, అదేవిధంగా కులగణన చేయాలి తప్ప బీసీ గణన కాదు. బీసీ లెక్కలేందుకు ప్రభుత్వం తప్పుడు పద్ధతి అవలంబించి రేపు కోత కొట్టేందుకు కుట్ర చేస్తుంది. మొత్తం కులాల గణన చేయాలి. ఏ కులం ఎంత ఉన్నదో తెలిస్తే మొత్తం జనాభా తెలుస్తుంది. అప్పుడు అందులో బీసీలు ఎంతమందో తెలుస్తుంది. అట్లా చేయకుండా ప్రభుత్వం ఉండి బీసీలను లెక్క పెట్టమని చెప్పు. బీసీలను లెక్క పెడితే దాంతో సరిపోదు. టోటల్గా ఎంత పర్సెంటేజ్ అనేది తెలియదు. దీని మూలంగా న్యాయపరమైన చట్టపరమైన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. గతంలో ఇచ్చిన జీవో లోపల 36 జీవో లోపల జనగణనలో కులగణనలో ఇప్పుడు బీసీ గణనని దాన్ని మారుస్తున్నాడు. ఇది న్యాయపరమైనటువంటి వివాదాలకు దారితీస్తుంది. ప్రభుత్వం వెంటనే దీన్ని మార్చుకొని టోటల్ కులగణన చేయాలి. అన్ని కులాలను చేయాలి. ఏ కులం ఎంత ఉన్నదో తెలుస్తుంది. ఆ విధంగా చేయాలి. కులగణన చేసి ఊరుకోం. కులగణన చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్లను పెంచాలి. పెంచకుండా మేము చేతులు దులుపుకుంటాం, మీరు అన్నారు కులగణన చేసినాం అని కోట్ల కొట్టేసేటటువంటి కుట్రలకు పాల్పడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా గత 3 సంవత్సరాల ఫీజుల బకాయిలు పేర్కొన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ 3 వర్గాల యొక్క ఫీజుల బకాయిలు 7,000, 8,000 అంటారు. లేదంతా 4,500 కోట్లు ఉన్నాయి. ఈ 4,500 కోట్ల బకాయిలను ఇంటర్, డిగ్రీ మొదట చెల్లించి, ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా చెల్లించి మొత్తం బకాయిలు 4,500 కోట్లు ఇస్తే బకాయిలన్నీ చెల్లు అవుతాయి. నేతృత్వంలో రేపు 20వ తారీఖు చలో కలెక్టరేట్ని పిలుపుడియడం జరిగింది. నియోజకవర్గాల్లో ఎంఆర్ఓ ఆఫీసులు, అదేవిధంగా డిస్టిక్లో కలెక్టర్ ఆఫీసులను ముట్టడించాలని చెప్పి కులగణన చేపట్టాలని. ఎందుకంటే ప్రభుత్వము బీసీల గణన అని చెప్పి పక్కదో పట్టించే ప్రమాదం ఉంది. కులాల వారీగా లెక్కలు తీసి ఏ కులంలో ఎంతమంది ఎడ్యుకేటెడ్, ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గొర్రెల కాపరి, ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగస్తులలో ఉన్నారు అని చెప్పి, ఎంతమంది రౌడీలుగా ఉన్నారు, ఎంతమంది నక్సలైట్గా తయారయ్యారు, ఎంతమంది నిరక్షరాస్యులుగా తయారయ్యారు అనేది మొత్తము ఎంతమంది తిండి లేకుండా, తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇవన్నీ లెక్కల ద్వారా బయటపడతాయి. కాబట్టి ఈ లెక్కలు తీయమని మేము డిమాండ్ చేస్తున్నాం తప్ప, ఎందుకంటే రాష్ట్రపతి పదవులు అడుగుతలేం, ప్రధానమంత్రి పదవులు అడుగుతలేం, ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేం. పిల్లులకు, కుక్కలకు, నక్కలకు, కుక్కలకు ప్రతి ఒక్కరికి కూడా లెక్కలు ఉన్నాయి. కానీ 56% ఉన్నటువంటి బీసీలకు 70 సంవత్సరాలలో ఎవరు ఎంతమంది అనేది కూడా ఓటేసేటప్పుడు ఏ కులం అని అడుగుతారు, చదువుకుని ఉద్యోగం చేసేటప్పుడు ఏ కులం అని అడుగుతారు, చదువు స్కూళ్ళల్లో, కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఏ కుల సర్టిఫికెట్లు ఉన్నాయంటారు. కానీ కులాల వర్గాలు లెక్కలు ఎందుకు తీయలేదు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాని మీదనే ఇప్పటివరకు కూడా మా ఫలాలు మేమెంతో మా అంత వాటా అగ్రకులాలే తిన్నారు, అగ్రకులాల వాటా అగ్రకులాలే తిన్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయి వరకు అఖిలపక్ష సమావేశం నేను తీర్మానించిన విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా, మండల కేంద్రాల్లో కూడా కులగణన అనేటటువంటిది, కులగణన అనే అంశంలో కూడా బీసీ జనగణన కాదు, సమగ్ర కులగణన హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని కులగణన చేయడానికి కొరకు ప్రథమ ఆందోళన కర్తవ్యంగా ఈ నెల 20 నాడు అన్ని జిల్లాలలో కూడా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, కలెక్టరేట్ ముట్టడిలు చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తున్నాం. దీనికి అనుబంధంగా పెండింగ్ ఉన్నటువంటి ఫీజు బకాయిలను కూడా, ఆయా 4,500 కూడా
కోట్లను కూడా తక్షణమే చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా ఇందులో ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా ఈ 20వ తేదీకి ముందు ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడం గాను నిన్న చేసినటువంటి విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీసీ సంక్షేమ సంఘాలు అఖిలపక్ష సమావేశాలు ఆయా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలను సమాయత్తపరుచుకొని అఖిలపక్ష సమావేశాలను 18వ తారీఖులో కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా శ్రేణులందరూ కూడా సూచిస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి అనేటటువంటిది మొట్టమొదటి నుంచి కూడా అనుమానాస్పదం ఉంది కాబట్టి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినప్పుడు కూడా అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఈ కులగణన అనే అంశంలో కూడా బాగా నత్తనడక నడుస్తుంది. అదేవిధంగా హైకోర్టు ప్రాసెస్లో కూడా వీళ్ళు మొన్న తీర్పు ఇచ్చే ముందు కూడా దీన్ని డ్రాగన్ చేసేటువంటి ప్రయత్నం లాస్ట్ మినిట్ వరకు చేస్తున్నారు. ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన మీద చిత్తశుద్ధి లేదు అనేటటువంటి విషయంలో కూడా ఏం అనుమానాలు లేవు కాబట్టి దీన్ని మరింత రాబోయే రోజుల్లో కూడా హైకోర్టు తీర్పును కూడా టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఎగ్గొట్టేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా దీనికి సమాయత్తం కావాల్సిందిగా